గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్ మీటింగ్ సెటార్మెంట్లో జరిగితే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రెస్ క్లబ్లో ఇక్కడ పెట్టారు, అవునా? అంటే మనం నిజంగా డెవలప్ అయినట్టే. దేర్ వాజ్ అ స్టడీ ఇన్ తెలుగు స్టేట్స్ లో ఎమర్జింగ్ క్యాస్ట్ ఇన్ సౌత్ ఇండియా అనే ఒక మేబీ ప్యానల్ సమ్ నేమ్ ఉంది, ఫ్రెంచ్ స్కాలర్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో ఆమె థీసిస్ ని సబ్జెక్ట్ అద్భుతమైన. ఇక్కడ మీరు నెట్లో చదవండి ఆమె థీసిస్ ని. కమ్మ క్యాస్ట్ అనేది ఎట్లా ఎమర్జ్ అయింది ఫర్ ద లాస్ట్ 60 years, ఎట్లా డెవలప్ అయింది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, సినిమా రంగం, ఇండస్ట్రియల్ రంగం, పొలిటికల్ ఏ ఆస్పెక్ట్ ఎట్లా డెవలప్ అయ్యారు. డెఫినెట్లీ దట్ వుడ్ బి కేస్ స్టడీ ఫర్ కాపుస్ ఆల్సో. ఇవాళ తెలుగు స్టేట్స్ లోనే తెలంగాణ స్టేట్ లో 119 మంది ఎమ్మెల్యే. ఎంతమంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుంటారు? హౌ మెనీ ఆఫ్ యూ? 46 రెడ్డి ఎమ్మెల్యేస్, 46 అప్ టు 119. రిజర్వేషన్ తీసేస్తే మేబీ 32 రిజర్వేషన్ ఎస్సీఎస్టీస్ 32% తీసేస్తే మిగిలిన 119 32 మైనస్ మేబీ 80లో 46 మెంబర్స్ రెడ్డి ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఎంత పర్సెంటేజ్? మోర్ దాన్ 55%. ఎట్లా వచ్చారు వీళ్ళు? 6 or 7. ఎట్లా వచ్చారు వీళ్ళు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? బిఫోర్ 1947 తెలంగాణ స్టేట్ లో they were not at all a Reddy community, frankly speaking. They were also Kapus. They were Hyderabad commissioner, RBVR, Raj Bahadur Venkatram Reddy, maybe 1930 or 40s లో హైదరాబాద్ లో ఒక సెమినార్ ఏర్పాటు చేసింది. తెలంగాణ సొసైటీకి సంబంధించినటువంటి కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి సెమినార్. 14 సబ్ క్యాస్ట్ అక్కడ అటెండ్ అయ్యారు. రెడ్డిస్ లో కూడా సబ్ క్యాస్ట్ ఉంటుంది, మైట్ బి నోన్ వెరీ వెల్. అంటే ఎవరంటారు బ్రిటిష్ లో? గుడాటి, మొటాటి, కాకనాటి అట్లా. ఆ 14 సబ్ క్యాస్ట్ లో హైదరాబాద్ రెడ్డి కాలేజ్ హాస్టల్లో మీటింగ్ జరిగితే అందులో పోనివాడు మున్నీటి కాపుడు, ఆ మీటింగ్ అటెండ్ కాని వాడు మున్నీటి కాపుడు. యువర్ మున్నీటి హిస్టారికల్ మున్నూరు వాడు మున్నీటి కాపు. అక్కడ ఒక యునానిమస్ రిజర్వేషన్ ఏం చేశారంటే, తెలంగాణ పర్సెంటేజ్ లేదు రెడ్డిస్. 1935 బ్రిటిష్ ఇండియా సర్వే తీసుకోండి, తెలంగాణలో రెడ్డి పర్సెంటేజ్ నాట్ ఈవెన్ 5% ఇన్ దోస్ డేస్. ఒక యునానిమస్ గా డిసిషన్ ఏం తీసుకున్నారంటే, ఇక్కడ మనం కాపులం అంటే కాపులం కాదు, మనం అంతా రెడ్డి అని టైటిల్ పెట్టుకుందామని ఒక డిసిషన్ తీసుకున్నారు ఆర్బీఆర్ కమిషనర్. ఆయన రిప్రజెంటేషన్ నిజాంకి, అప్పుడు నిజాం వాజ్ కింగ్, నిజాంకి రిప్రజెంటేషన్ ఇస్తే నిజాం ఒక ఫత్వా జారీ చేశారు.